వేసవికాలం వచ్చిందంటే పిల్లలకు మాత్రం మంచి అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయం ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి పిల్లలకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి మనం ఠాగూర్ లైబ్రరీలో ఉన్నాము. చిన్నపిల్లలకు వేసవిలో ఏదైతే ఉందో పిల్లలకి వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఈ యొక్క గ్రంథాలయంలో రకరకాలైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రంథాలయంలో లైబ్రరీలు చూసుకుంటే డ్రాయింగ్ నేర్పిస్తుంటున్నారు, పిల్లలకి చెస్ నేర్పిస్తున్నారు, తెలుగు పద్యాలు నేర్పిస్తున్నారు, శ్లోకాలు నేర్పిస్తున్నారు, దాంతోపాటుగా క్రాఫ్ట్ అయితే నేర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ క్రాఫ్ట్ నేర్పించే క్లాస్ రూమ్ అయితే ఉన్నాం. పిల్లలను చూసుకోవచ్చు. వేసవి సమయంలో పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎండలకి తిరగకుండా, పిల్లలకి ఒక క్రమశిక్షణగా ఉండే విధంగా పిల్లలకి ఈ ఎండల నుంచి కాపాడేందుకు కూడా ఎంతగానో ఈ యొక్క ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసేందుకు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా వారికి మెమరీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వారిలో ఉన్నటువంటి నూతనటువంటి ఈ యొక్క సృజనాత్మక గుణాన్ని బయటకు తీయటం వల్ల పిల్లల్లో ఒక మైండ్ షార్ప్నెస్గా ఉంటుంది. పిల్లల్లో ఉన్నటువంటి అభిరుచులు, పిల్లలు ఏ రకంగా అయితే ఉంటారో వారికి ఏ డ్రాయింగ్ మీద ఇష్టం ఉంటుందా, చెస్ మీద ఇష్టం అనేది తెలుసుకొని వారి తల్లిదండ్రులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ లైబ్రరీ ఇక ఠాగూర్ లైబ్రరీ అవుతుందో లైబ్రరీ ఆధ్వర్యంలో ఇక్కడ రకరకాలకు సంబంధించిన వారికి అభిరుచులకు సంబంధించినటువంటి పిల్లలకైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. దాదాపు 2 షిఫ్ట్లుగా మార్నింగ్ 6 గంటల నుంచి 8 వరకు, 8 గంటల నుంచి 11 వరకు అట్లా 2 షిఫ్ట్లుగా పిల్లలకైతే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఇట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల పిల్లల కోచింగ్ ఇస్తే పిల్లల్లో వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను బయట తీసుకురావడం జరుగుతుంది. వారికి మంచి మార్గంలో వెళ్ళేందుకు గాను, క్రమశిక్షణ కూడా ఉండేందుకు గాను ఈ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి కావాలో అన్నీ ఇస్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాను. అందులో మేడం నాకు ఒక కిట్ ఇచ్చారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను టోనేష్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చెప్తున్నారు. ఏదైతే ఆర్ట్ చెప్తున్నారో దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇస్తున్నారు. సమ్మర్ కోచింగ్ నీకు ఎలా ఉంది? చాలా బాగుంది. సమ్మర్లో ఇంతకుముందు అయితే చెస్ అవన్నీ నేర్పించారు. చెస్తో పాటు డ్రాయింగ్. ఇప్పుడు చెస్తో డ్రాయింగ్తో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేర్పిస్తున్నారు. బాగా నేర్పుతున్నారు. నమస్తే అండి అందరికీ. నేను వచ్చి క్రాఫ్ట్ టీచర్ని, పెడిలైట్ కంపెనీ తరపున ఫెవికిల్. నేను వచ్చి క్రాఫ్ట్ అన్నీ సంబంధించినవన్నీ చెప్తాను. పిల్లలకి ఎట్లా అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఇంట్లో టైంపాస్ చేస్తూ కూర్చుంటారు కదా ఫోన్స్ పెట్టుకోకుండా. నేను వచ్చి పిల్లలకి క్రాఫ్ట్ చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం పిల్లలకి ఎట్లా కంపెనీ నుంచి ఎలా ప్రొవైడ్ చేయాలి, వేస్ట్ ఐటమ్స్తో ఎలా చేయాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా ఇది వచ్చి సిరప్ బాటిల్స్. పిల్లలకి ఆటోమేటిక్గా సిరప్లు వేస్తూ ఉంటారు. అది పడేసే బదులు పిల్లల్ని దాని మీద డిజైన్ ఎలా వేసుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంట్లో డెకరేషన్ షో పీసెస్ కింద ఎలా వాడాలి అని చెప్పని వాడుతూ ఉంటాం. ఇది వచ్చి కూడా సిరప్ బాటిల్ మూత. దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలి అని చెప్పని. ఇది వచ్చి ఒక బిర్యానీ బాక్సెస్ మీద మూత. దాన్ని మనం హ్యాంగింగ్ కింద చేసుకున్నాము. చాలా కార్లో ఇప్పుడు డిస్ప్లే కింద పెట్టుకోవచ్చు, ఇంట్లో హౌస్ పీసెస్ కింద పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మనం కేక్ బేస్ మీద, కేక్ పిల్లలకి బర్త్డే పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా, అవి బయట పడేయకుండా దాన్ని నీట్గా వాష్ చేసుకుని దాని మీద డిజైన్ వేసుకుని పిల్లలకి ఎలా యూస్ చేసుకోవాలి చక్కగా మీరు క్లాసెస్కి పంపిస్తూ ఉంటే పిల్లలు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. అలానే మనం మెయిన్ బేస్ వచ్చి కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ చాలా బ్యాచెస్ వచ్చి మ్యాక్సిమం ఇప్పుడు 25 మెంబర్స్ అయ్యారండి. ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అయితే ప్రెజెంట్ 25 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడికి రావడానికి వరకు అయితే ఠాగూర్ లైబ్రరీ అయితే ఇంకా చాలా క్లాసెస్ కూడా మేడం చెప్తూ ఉన్నారు. డ్రాయింగ్ ఉంది, చెస్ ఉంది, ఇంకా తెలుగు స్టోరీస్ తెలుగు చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ చెప్తూ ఉంటారు, భగవద్గీత శ్లోకాసు, డ్యాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు వస్తే. బాగా చాలా 8 to 11 టైమింగ్స్ వచ్చి 8 to 11 అండి. మీరు ఈ టైమింగ్స్ యూటిలైజ్ చేసుకుంటే మేడం వచ్చి ఫ్రీగానే చెప్తున్నారు కాబట్టి, ఇంత ఫ్రీలో మీకు ఇవన్నీ దొరకాలి అంటే బయట చాలా కష్టం. కాబట్టి మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచిది. ఠాగూర్ లైబ్రరీ అండి.
నా పేరు భార్గవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను రోజు అంటే ఈ సమ్మర్ క్యాంప్ ఠాగూర్ లైబ్రరీకి వస్తాము. 3 years నుంచి వస్తున్నాను. అలాగే సండేస్ కూడా వస్తాము. ఇక్కడ ఈ లైబ్రరీలో 8కి స్టార్ట్ అయ్యి భగవద్గీత క్లాస్, డ్యాన్స్ క్లాస్, డ్రాయింగ్ క్లాస్, పెయింటింగ్, క్రాఫ్ట్ ఇలా అన్ని క్లాసెస్ జరుగుతాయి. పోయిన సంవత్సరం సమ్మర్ క్యాంప్లో కూడా మాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. థ్యాంక్స్. ఇక్కడ నేను డ్యాన్స్ నేర్చుకున్నా, క్రాఫ్ట్ నేర్చుకున్నా, ఇప్పుడు డ్రాయింగ్ కూడా నేర్చుకుంటున్నాను. కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్పిస్తారు. భగవద్గీత శ్లోకాస్ కూడా నేర్పిస్తారు. నేను ఇప్పుడు భక్తి యోగం అనే అధ్యాయంలో నేర్చుకుంటున్నాను. ఇంకో అధ్యాయం అనేది సగం అధ్యాయం నేర్చుకున్నాము. భక్తి యోగం అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. అందులో 2 శ్లోకాస్ అయినాయి. బాగా నేర్పిస్తారు. నా పేరు లిఖిత్. నేను 7th క్లాస్ నవోదయ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ లాస్ట్ 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ ఠాగూర్ లైబ్రరీకి నేను లాస్ట్ 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ డ్రాయింగ్, క్రాఫ్ట్, చెస్ అన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా నేను డ్రాయింగ్ ఇవాళ కూడా నేర్పించారు. డ్రాయింగ్, చెస్, తెలుగు క్లాస్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. నేను చెస్, డ్రాయింగ్ ఇంకా తెలుగు క్లాసు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాను. బాగా నేర్పిస్తున్నాను. నేను ఇక్కడ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. మై నేమ్ ఈస్ సాయి శ్వేత. ఐ ఆమ్ స్టడింగ్ 7th క్లాస్. ఠాగూర్ లైబ్రరీ స్కూల్లో నేను భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తున్నారు. చెస్ నేర్చుకుంటాను. డ్రాయింగ్ మ్యామ్ నేర్పిస్తుంది. ఈరోజు జాయిన్ సార్. నా పేరు జ్ఞానేశ్వరి. నేను 6వ తరగతి కృష్ణవేణి స్కూల్లో చదువుకుంటున్నాను. నేను సమ్మర్ క్యాంప్ కోసం ఠాగూర్ గ్రంథాలయానికి వచ్చాను. ఇక్కడ రమాదేవి మేడం గారు చాలా రకాలుగా చెస్, డాన్స్, ఇంగ్లీష్, తెలుగు, భగవద్గీత శ్లోకాస్ అని కొన్ని క్లాసులు మన కోసం ఫ్రీగా పెట్టారు. వాటిల్లో నేను పాల్గొని బహుమతులు కూడా తెచ్చుకున్నాను. నేను చెస్, డాన్స్, తెలుగు క్లాసెస్ నేర్చుకుంటున్నాను. రమాదేవి మేడంకి కృతజ్ఞతలు. నేను డ్రాయింగ్, శ్లోకాలు, డ్యాన్స్, క్రాఫ్ట్ అన్ని నేర్చుకుంటున్నా. నా పేరు రమాదేవి. ఈ ఠాగూర్ గ్రంథాలయాధికారిని. మాకు ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంపు జరుగుతుంది. ఈ సంవత్సరము మొన్న 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఈ కార్యక్రమంలో ఉదయం ధ్యానం చేయించడం దగ్గర నుంచి తెలుగు, ఇంగ్లీషు, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్లాసికల్ డ్యాన్స్, మళ్ళీ ఫోక్ డ్యాన్స్ కూడా ఉంది. అలాగే క్రాఫ్ట్ అన్నీ బాగా పిల్లలు, పేరెంట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మార్నింగ్ 8కి తీసుకొచ్చి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు. పిల్లల్ని కూడా కూర్చోపెట్టి వాళ్ళతో పాటు వాళ్ళు నేర్చుకుంటున్నారు. చెస్కి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఇంత ఇదిగా వినూత్నంగా చేపట్టి నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా పుస్తక పఠనం మెయిన్ అన్నమాట. బుక్ రీడింగ్, కథ చదవటం, కథ చెప్పటంలో కూడా పిల్లలు, తెలుగు రాని వాళ్ళు కూడా కథలు చెప్పటం, తెలుగులో నేర్చుకుంటున్నారు. ఆ మేడం కూడా చాలా ఇంట్రెస్ట్గా తెలుగు నేర్పిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మాకు చాలా బాగుంది మేడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు. మా పిల్లలు మొబైల్ చూస్తున్నారు, ఆ వాడకం తగ్గాలి, ఈ విధంగా మేము తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. ఈ విషయానికి నేను మటుకు మా గ్రంథాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా చైర్మన్ గారు కూడా నూతనంగా వచ్చారు. చాలా యాక్టివ్గా మాకు సపోర్టుగా ఉండి ఏమి కావాలన్నా ముందడుగు, పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలిగించుకోకుండా ఏది కావాలంటే అది ఏర్పాటు చేయి రమాదేవి అని మాకు తెలియజేశారు. మా చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దుర్గా భవాని. ఈ ఠాగూర్ గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్లో భాగంగా డ్రాయింగ్
డ్రాయింగ్ నేర్పించడానికి ఇక్కడికి వస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా రమాదేవి మేడం గారు పిల్లలకి అనేక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ ఉన్నారు. డ్యాన్స్, డ్రాయింగ్, భగవద్గీత శ్లోకాలు, తెలుగు, హ్యాండ్ రైటింగ్, ఇలా అన్ని రకాల కార్యక్రమాల్లో పిల్లల్ని పాల్గొనేలా చేస్తూ చెస్ మొదలైనవి కార్యక్రమాలని నిర్వహిస్తూ పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదే కాకుండా వీళ్ళకి క్విజ్ అవి కండక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు అందించటం, ఇది అంతా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలకి ఇటువంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నందుకు ప్రభుత్వానికి నా ప్రత్యేక అభినందనలు. పేరు కే స్వప్న. నేను బిషప్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మీ లైబ్రరీ, ఠాగూర్ లైబ్రరీ గురించి మాకు చాలా అవగాహన ఉంది. చాలా కాంపిటీషన్స్ కూడా మేడం గారు కండక్ట్ చేస్తున్నారు. దాని తరపు నుంచి మా స్కూల్ తరపు నుంచి చాలామంది ఒకటి పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా సమ్మర్ ఒకేషన్స్ అని చెప్పి మా పిల్లల్ని తీసుకురావడానికి వచ్చాను. కానీ మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డ్రాయింగ్ ప్లస్ చెస్ అయితే ఇంకా మరి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మేడం గారు అంతేకాకుండా మా స్కూల్కి మెంబర్షిప్ 50 మెంబర్స్కి ఫ్రీగా మెంబర్షిప్, లైఫ్ లాంగ్ మెంబర్షిప్ కూడా ఇప్పించారు. ఈ సమ్మర్ క్యాంపు కండక్ట్ చేస్తున్న మేడం గారికి, రమాదేవి మేడం గారికి, అలాగే ప్రభుత్వానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జశ్రీ, నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. లైబ్రరీలో అన్నీ నేర్చుకుంటున్నాను. డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్ అవన్నీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఏం నేర్చుకున్నావు? డాన్సింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్. ఓకే, బాగా నేర్పుతున్నారా? బాగుందా ఇక్కడ? చాలా బాగుంది. మా డ్రాయింగ్ మొత్తం అన్నీ బాగా నేర్చుకుంటున్నాం. అన్నీ బాగా చెప్తున్నారు. టైం గట్రా బాగా చేస్తారు. ఏమి నేర్చుకుంటారు? ఇద్దరండి, మా పిల్లలిద్దరు. బాగా డ్రాయింగ్ నేర్చుకున్నారు, రైటింగ్ నేర్చుకుంటున్నారు, అన్నీ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇంకా పర్లేదు, బాగా. థ్యాంక్ యూ. నా పేరు డిపి నాయుడు అండి. మా అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది. ఇక్కడ చెస్ నేర్చుకోవడానికి డ్రాయింగ్ క్లాసులు, అదేవిధంగా ఏంటంటే క్రాఫ్ట్, అదేవిధంగా డ్యాన్స్ క్లాసులు చాలా బాగున్నాయి. వేసవి శిక్షణ తరగతులు చిన్నపిల్లలకి ఎంతో ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే ఈ సాంకేతిక యుగంలో చిన్నపిల్లల్ని ఇంట్లో ఉంచే కన్నా వాళ్ళు మొబైల్కి, టీవీలు అతుక్కుపోయి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా ఈ వేసవి శిక్షణ తరగతుల వల్ల వాళ్ళకి అందరితో కలిసి, అదేవిధంగా అక్కడ గ్రంథాలయంలో భవిష్యత్తులో కూడా గ్రంథాలయం యొక్క ఉపయోగం ఏంటని తెలుసుకొని, అదేవిధంగా అందరూ విద్యార్థులతో అనేకమైన స్కూల్లో విద్యార్థులు అందరూ ఒకే స్కూల్ కాకుండా డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరితో కూడా వాళ్ళకి ఒక సాక్షక్యం అనేది లభిస్తుంది. దానివల్ల అంటే ప్రతి ఒక్కరికి కూడా లైబ్రరీ యొక్క యూజ్ చేయడం అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. వాళ్ళకి నెక్స్ట్ ఆఫ్టర్ కాంపిటేటివ్ యుగంలో కానీ ఒక సివిల్స్ అని, లేదంటే గ్రూప్స్ అని, లేదనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎలా లైబ్రరీ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి, అదంతా కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్ అండి. పైగా ఈ ఠాగూర్ గ్రంథాలయం అనేది మాకు తెలిసి ఒక 4 years 5 years నుంచి వస్తున్నామండి. సిటీ మధ్యలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కొత్త షెడ్ కట్టిన తర్వాత కూడా చాలామంది పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. అన్ని రకాలుగా కూడా నేను కూడా ఈ లైబ్రరీలో మిగతా టైంలో వచ్చి చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. చాలా సఫిషియెంట్గా ఉందండి, చాలా యూజ్ఫుల్గా ఉందండి. వ్యాస శిక్షణ తరగతులు పెట్టడం వలన విద్యార్థులందరి తరపున, తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలండి. ఎంతో ఉపయోగపడుతుందండి. ప్రభుత్వానికి కూడా చాలా, ఆ ప్రభుత్వం వల్ల దీని శిక్షణ తరగతులు పెట్టడం వలన ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు ఉమా శైలజ్ అండి. నేను ఇక్కడ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను. ఈ సమ్మర్ వెకేషన్స్కి గ్రంథాలయ వాళ్ళు మాకు వేసవి శిక్షణ శిబిరాలు కండక్ట్ చేశారు. మా ఇద్దరు పిల్లల్ని, హస్రిత, జ్యోతిష, శ్రీలక్ష్మి ఇద్దరిని తీసుకొచ్చాను. ఒకళ్ళనేమో చెస్ దాంట్లో నేర్పిస్తున్నాను, ఇంకొకళ్ళనేమో డ్రాయింగ్, డ్యాన్స్లో, క్లాసికల్ డ్యాన్స్లో నేర్పిస్తున్నానండి. నాకు ఇది చాలా, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ వేసవిలో మాకు కండక్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి చాలా చాలా కృతజ్ఞతలు, చాలా చాలా ధన్యవాదాలు. మాకు దీన్ని ఉపయోగించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మాకు మేడం గారి సపోర్ట్ కూడా చాలా అందిస్తున్నారు. 9 to 12 వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం. ఇదిగోండి మా చిన్న పాప. శ్రీ చైతన్య స్కూల్, ఎస్ఎంపురం బ్రాంచ్, సత్యపురం. రీడింగ్ and playing, drawing, dance, chess, carrots, డస్సింగ్ ఉంది.
బాగా నేర్పిస్తున్నారండి. మేము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది.